హాయ్ అండి. ఈరోజు నేను కాకరకాయ పులుసు చేసుకుంటున్నాను. అది ఇంత చిక్కగా ఎలా వచ్చిందో మీకు కూడా తెలియాలంటే తప్పనిసరిగా ఈ వీడియో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు హీట్ చేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. వాటర్ మరిగేటప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇలా రౌండ్గా కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను 4 కాకరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో వేసేసుకుందాం. కనీసం 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. కాకరకాయలు ఉడికిలోగా ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 3 ఆనియన్ స్లైసెస్ ఇంకా 6-7 పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకుని వేయించుకుందాం. కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్, మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుందాం. ఇలా 1 గ్లాస్ వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వీటిని వార్చుకుందాం. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుని 2-3 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. ఇలా 3 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చింతపండు రసం వేసేసుకుందాం. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని కనీసం 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుని దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుని కలిపి పెట్టుకుందాం. ఉండలు లేకుండా ఇలా లూజ్గా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ బెల్లం పాకం వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని 1 మినిట్ వరకు లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత నేను స్టవ్ ఫ్లేమ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం కొంచెం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీరా, ఇలా దంచిన కొన్ని వెల్లుల్లి రేఖలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొన్ని ఎండుమిర్చి, ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, మిక్సీ, 1 టేబుల్ స్పూన్ కారం. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని లాస్ట్ని ఇంగువ. మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ తాలింపు అంతా కాకరకాయలో వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకుని లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత నేను స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కూల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్.